అస్సలాముఅలైకుం వెల్కమ్ టు పక్వాన్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో మనం చేయబోతున్నాం ఈ యమ్మీ అండ్ టేస్టీ హలీం. పదండి మరి తయారు చేసేద్దాం. స్క్రీన్లో చూపిస్తున్నవన్నీ మన హలీంకి కావాలండి. తయారు చేయడానికి హలీం తయారు చేయాలంటే ఫస్ట్ ఇది గోధుమ రవ్వ అంటారు, దలియా అంటారు, ఉప్మా రవ్వ లాగే బట్ ఇంకాస్త లావుగా ఉంటుంది. ఇది గోధుమ రవ్వ అంటే కూడా ఇచ్చేస్తారు, దలియా అన్న కూడా ఇచ్చేస్తారు. ఇది 2 గ్లాసులు తీసుకున్నాను. స్క్రీన్లో చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసుల కొలత తీసి నేను నీళ్ళలో నానబెట్టానండి. ముందు రోజు రాత్రే నానబెట్టాలి, అప్పుడే హలీం అనేది మనది టేస్టీగా తయారవుతుంది. తర్వాత ఇది వచ్చేసి అన్ని పప్పుల మిశ్రమం అండి. దీనికి ఏమేమి తీసుకున్నానంటే బియ్యము, తర్వాత అన్ని గ్లాసులు కొలతతోనే అవి ఎంతెంత అనేది నేను చెప్తాను. ఇది మినప్పప్పు అండి, తర్వాత శనగపప్పు, కందిపప్పు, ఇది పెసరపప్పు, ఇది మసూర్ దాల్. ఇప్పుడు కొలతలు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు. 2 గ్లాసుల దలియా తీసుకున్నాను, అదే గోధుమ రవ్వ, అది పక్కన సపరేట్గా నానబెట్టాను ఈ గ్లాస్తో, చిన్ని గ్లాస్తో. ఇది వచ్చేసి మినప్పప్పు, ఇది మొత్తం 1 గ్లాస్ తీసుకున్నానండి. ఇది గోధుమ రవ్వ వచ్చేసి 2 గ్లాసులు చెప్పాను కదా, ఇది ముందే సపరేట్గా నానబెట్టాను ఈ గోధుమ రవ్వనండి. పప్పులు వచ్చేసి ఇప్పుడు అన్ని పప్పులు హాఫ్ గ్లాస్, మినప్పప్పు ఒక్కటే 1 గ్లాస్ యాడ్ చేయాలండి, సరేనా. ఇది కూడా ముందు రోజు రాత్రే వాటర్లో నానబెట్టాలి. ఇవి 2 మిశ్రమాలు ఇప్పుడు కుక్కర్లో యాడ్ చేశానండి. గోధుమ రవ్వ ప్లస్ పప్పులు అన్నీ యాడ్ చేసి ఎంత ఉందో దానికి డబుల్ మనం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత పసుపు 1/2 స్పూను, పసుపు ఆప్షనల్ కూడా అనొచ్చు బట్ నేనైతే యాడ్ చేస్తుంటానండి. ఇది ఉప్పు నేను ఇప్పుడైతే 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను, మరి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, మరి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక కుక్కర్ తీసుకొని అది పప్పులతో వచ్చేసి నేను ఒక 7 విజిల్స్ పెట్టేశానండి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కుక్కర్ తీసుకొని ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాను. మటన్ని బాగా వాష్ చేసి కొంచెం పసుపు ఉప్పు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టాను. సో ఆ మటన్ యాడ్ చేస్తున్నాను. ఇది 1/2 kg మటన్ అండి. బోన్లెస్ తీసుకుంటే మంచిది హలీంకి, బోన్స్ కొంచెం ఉన్నా కూడా పర్లేదు. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, మిరియాలు అండి కొన్ని యాడ్ చేస్తున్నాను. ఘాటు తగిలితేనే కదా మన హలీంకి, కొంచెం చూసి యాడ్ చేసుకోండి తక్కువ కావాలంటే మీరు. ఇది పచ్చిమిర్చి పేస్ట్, ఒక 5 పచ్చిమిర్చిని మిక్సీ వేసి పెట్టుకున్నానండి, పచ్చిమిర్చి పేస్ట్. ఇది ఖడా గరం మసాలా అంటారు కదా, కొంచెం సోంఫ్, షాజీరా, ఇలాయచీ, తర్వాత చెక్క, లాంగ్, ఇవన్నీ కొంచెం ఖడా మసాలా అంటారు కదా, అవి కొన్ని యాడ్ చేశాను. తర్వాత ఉప్పు నేను ఇక్కడ కొంచెమే యాడ్ చేస్తున్నాను, ముందే మటన్లో యాడ్ చేశాను కాబట్టి. ఇది ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నప్పుడు ఆయిల్ ఉంటుంది కదండి, అది ఒక 1/2 కప్ ఆయిల్ యాడ్ చేయాలి. ఉప్పు కొంచెం చూసి యాడ్ చేసుకోండి, మరి మనం లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి తగినట్టు. కారం 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను, ముందే పచ్చిమిరపకాయలు మిరియాలు యాడ్ చేసాం కదా, సో చూసి యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు, నేను ఇప్పుడు చెప్తున్న క్వాంటిటీ వచ్చేసి కరెక్ట్గా సరిపోతుందండి. గుప్పెడు ధనియాలు, గుప్పెడు అంటే ఒక 1/2 కప్ అని చెప్పచ్చు. మరి కొంచెం పక్కన పెట్టానండి, అది మరి ఇంకో ప్రాసెస్లో కూడా యాడ్ చేస్తాం హలీంలో, అందుకు. ఇది వచ్చేసి ఒక మొత్తం ఆనియన్, చిన్న ఆనియన్. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ ఎక్కువ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనం విజిల్స్ ఎక్కువ పెడతాం మటన్కి. ఇక్కడ పప్పులు చూడండి, ఇలా 7 to 8 విజిల్స్ పెట్టేశాను, బాగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఈ పప్పుల్లో మిశ్రమాన్ని ఏం చేస్తామంటే డబుల్ వాటర్ వేసి మీరు పెట్టాలి. కొంచెం చూసి ఎక్కువ వాటర్ యాడ్ చేసినా పర్లేదు, బట్ తక్కువ అయితే యాడ్ చేయొద్దండి. ఇలా మ్యాష్ చేసుకోవాలండి మెత్తగా. తక్కువ వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే పప్పులు సరిగ్గా ఉడకవు, తర్వాత మొత్తం మాడిపోతుంది. సో చూసి యాడ్ చేసుకోండి వాటర్, డబుల్ కన్నా కొంచెం ఎక్కువ యాడ్ చేసినా పర్లేదు. ఇది వచ్చేసి మటన్ మిశ్రమం అండి. నేను ఇది ఒక 10 to 12 విజిల్స్ అయితే పక్కా పెట్టాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను కాబట్టి ఏం మాడిపోదు. ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ అనేది నేను పక్కకు తీస్తున్నాను ఒక బౌల్లో, అది మనం లాస్ట్లో హలీం సర్వ్ చేసేటప్పుడు పనికి వస్తుందండి. సో ఇలా స్పూన్ తీసుకొని స్పూన్ నుంచి ఇలా ఆయిల్ అనేది మనం కొంచెం సపరేట్ చేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలండి.
ఇప్పుడు ఈ మటన్ని మ్యాష్ చేయాలి, వాటర్ నుంచి సపరేట్ చేసేసి మటన్ని చేతులతో బాగా. చూడండి ఇలా మ్యాష్ చేసిన మటన్, ఆ వాటర్, తర్వాత ఆ పప్పు దలియా మిశ్రమం ఉంది కదా, అవన్నీ 3 బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం బాగా ఎక్కువ యాడ్ చేయండి. ఇలా క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను నేను. ఇది వచ్చేసి ఎంత మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. నేను కొలతలు చెప్పాలంటే ఒక హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇంకా హాఫ్ కప్ నేను పక్కన పెట్టానండి. పుదీనా ముందే కొంచెం యాడ్ చేశాను, ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నాను. తర్వాత కొత్తిమీర కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం మ్యాషర్ ఉంటుంది కదండి, దాంతో బాగా ఇలా మ్యాష్ చేయాలి. ఒక 10 to 15 minutes కంటిన్యూస్గా చేస్తే మనకు హలీం టేస్ట్ అనేది బాగా వస్తుంది. 15 minutesకి పైన చేసినా కూడా పర్లేదు. ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టుకొని నేను ఘీ యాడ్ చేశానండి, ఒక 3 నుంచి 4 స్పూన్లు. ఈ ఘీలోనే ఒక స్పూను హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. లేకపోతే బయట నుంచి తెచ్చుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు హోమ్మేడ్ గరం మసాలా రెసిపీ కావాలంటే నేను ఛానల్లో ముందే పోస్ట్ చేసి పెట్టానండి. బిర్యానీ మసాలా, గరం మసాలా 2 ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో, మసాలా మాడిపోతుంది కదండి తొందరగా, అందుకు లో ఫ్లేమ్లో ఇలా ఘీ ఇష్టం లేదు అంటే ఆయిల్లో కూడా మీరు ఇలా తాలింపు వేయచ్చు. ఇలా స్లోగా ఇది కుక్ అవుతోంది. ఇప్పుడు మసాలా చాలా మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి నేను, జస్ట్ ఒక 2 స్పూన్స్. చాలా మంచి అరోమా వస్తుంది. ఇది మనకు తాలింపు లాగా, ఇది హలీం కాబట్టి స్పెషల్ తాలింపు. చూడండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే, మనం ఒక 15 to 20 minutes బాగా మ్యాష్ చేసాం కదా హలీం, ఇందులో యాడ్ చేసేద్దాం. ఎంత మంచి అరోమా వస్తుందంటే పక్కా మీరు ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత కామెంట్స్లో నాకు తెలియజేయండి. ఇప్పుడు ఇందులోనే ఒక లెమన్ చాలు, ఒక లెమన్దే నేను ఇక్కడ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి. ఇది మొత్తం నేను 1/2 kg మటన్కి చెప్తున్న కొలతలు. 1 kg మటన్కి అంటే మీరు ఈ కొలతలన్నిటిని డబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా మ్యాష్ చేశాను. ఇంకొక 5 to 10 minutes. చూడండి మన హలీం ఇప్పుడు తయారైపోయింది. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము. ఇలా ఇప్పుడే అయిపోలేదండి మన హలీం రెసిపీ, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ హలీం అనేది ఇప్పుడు మనం పైన ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయాలి. తర్వాత పుదీనా కొంచెం ఎక్కువ యాడ్ చేయండి. ఎంత పుదీనా యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత లెమన్ కొంచెం స్క్వీజ్ చేస్తున్నా, ఎందుకంటే ముందే లెమన్ జ్యూస్ యాడ్ చేశాను కదా, అందుకే. కొంచెం పేషెన్స్ ఉంటే చాలా టేస్టీ హలీం మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. ముందే మనం మటన్ పైనుంచి ఆయిల్ అనేది వేడి చేసాం కదండి, అది ఒక 3 to 4 స్పూన్స్ లేదా 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకుందాం. ఉండండి, ఇంకా ఉంది మన రెసిపీ, స్పెషల్ కాజు. ఈ కాజుని నేను ఘీ ఆర్ ఆయిల్ దేంట్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. పైనుంచి కొంచెం కాజు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మన యమ్మీ అండ్ టేస్టీ హలీం తయారైపోయింది. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన పక్వాన్ జానో ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను తయారు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.